హే గైస్, వెల్కమ్ టు మై ఛానల్. రీసెంట్గా ఆర్జీవీ కేసుకు సంబంధించి ఒక ట్విస్ట్ అయితే పెట్టడం జరిగింది. అండ్ అది ఆర్జీవీ గారు రెస్పాండ్ అవ్వడం జరిగింది. గత కొద్ది రోజులుగా ఆర్జీవీ గారు పారిపోయారు అండ్ ఆర్జీవీ గారు భయపడ్డారు అండ్ ఆర్జీవీ గారు దాక్కున్నారని చెప్పేసి వార్తలు అయితే మనం న్యూస్ ఛానల్లో వినడం జరుగుతుంది. అండ్ వీటన్నిటికీ చెక్ పెట్టే విధంగా వీటికి సమాధానం ఇవ్వాలని ఆర్జీవీ గారు ముఖ్యంగా కొన్ని పాయింట్స్ అయితే ఆయన లేవనెత్తడం జరిగింది. అండ్ ఎప్పుడు ఫస్ట్ వన్ ఏంటంటే, ఇప్పుడు 1 year క్రితం పెట్టిన పోస్ట్కి ఇప్పుడు దానికి రెస్పాండ్ అయ్యి ఇప్పుడు ఎవరు కేసు పెట్టారని చెప్పేసి ఆ పోస్ట్ కోసం పోలీసులు 90 దాకా రావడం ఏంటని చెప్పేసి అదొక పాయింట్ లేవనెత్తడం. అండ్ అలాగే నేను ఎవరికైతే పోస్టులు ఎవరి ఫోటోలు అయితే పోస్ట్లో పెట్టానో, సోషల్ మీడియాలో ఎక్స్లో పోస్ట్ చేశానో, వాళ్ళు కాకుండా డిఫరెంట్ పీపుల్స్, వాళ్ళకి సంబంధం లేని వ్యక్తులు వచ్చి ఈ విధంగా కేసులు పెట్టిన దాన్ని పోలీసులు ఎలా దాన్ని తీసుకుంటారు, ఎలా కంప్లైంట్ తీసుకుంటారని చెప్పేసి అది కూడా అడగడం జరిగింది. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఈ విధంగా పోస్టులు సోషల్ మీడియా అనేది ఎవరి గురించో లేదా తన గురించి ఎవరి గురించి అయినా అభిప్రాయాన్ని వ్యక్తం చేయడానికి అండ్ అభిప్రాయాన్ని చెప్పడానికి ఉంటుంది. అండ్ అలాగే దానికి సంబంధించి అందరూ చేసేదే నేను చేశాను, మీమ్స్ కావచ్చు, ఏదైనా కూడా కావచ్చు అని చెప్పేసి అతను అంటున్నాడు. అండ్ ఇలాగే పోస్ట్ పెట్టిన వాళ్ళందరినీ కంప్లైంట్లా చేసుకుంటూ అండ్ పోస్ట్ పెట్టిన వాళ్ళందరినీ అరెస్ట్ చేసుకుంటూ వెళ్తే ఇండియాలో 50% మందిని అరెస్ట్ చేయాలని చెప్పేసి అతనైతే కామెంట్ చేయడం జరిగింది ఆ వీడియోలో ఫుల్ క్లారిటీగా. అండ్ నేను ఎక్కడికైతే పారిపోలేదు, ఎక్కడికైతే నేను భయపడలేదు, ఎవరికైతే నేను భయపడలేదు. అండ్ ఫిల్మ్ వర్క్ ఉండడం వల్ల నేను ఈ విధంగా బిజీగా ఉన్నాను చెప్పడం జరిగింది. అండ్ అలాగే వర్చువల్ మీటింగ్స్ అండ్ ఆ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నేను అటెండ్ అవుతాను అని చెప్పడం జరిగింది. అండ్ దీనికి సంబంధించి పోలీసులు ఏదైతే యాక్చువల్గా ఏంటంటే, పోలీసులు చెప్పినట్టు వీళ్ళు నడుచుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఈ విధంగా పోస్టులు పెట్టారని చెప్పేసి ఇతని పైన నేరం మోపబడింది కాబట్టి ఖచ్చితంగా ఇతనైతే పోలీసులు చెప్పింది చేయాలి. కానీ ఇతను రూటే సపరేట్ అయినట్లుగా ఈ విధంగా తప్పించుకొని తిరగడం జరుగుతుంది. అండ్ చూడాలి ఫ్యూచర్లో మనకు ఏం జరుగుతుందో. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.